శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా గ్రామర్లో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోలు మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోతో పాటు మీకు న్యూమరాలజీ అనేది కొత్త టాపిక్ అని తీసుకొచ్చాను ఈరోజు. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ ఒక 3 రకాల వర్డ్స్తో ఒక వీడియో చేశాను. అంటే మాకు తెలియదా అనొచ్చు, వాస్తవంగా మీకు మీరు నేర్చుకోవడం వేరు, గురువుగా చెప్తే నేర్చుకోవడం వేరు. ఎవరో ఒకరు చెప్తే కొన్ని మనం చెప్పేవి నేర్చుకొని అన్నీ మనం చెప్పలేము. నేర్చుకొని మీరు అల్లుకొని పోవాలి. ఈరోజు నౌన ప్రోనౌన్లో ఇందాక పోయినసారి ఎక్సెప్షన్ అనేటువంటి దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఎక్సెప్షన్లోనే అంటే వర్తించని పదాలు, నౌను ప్రోనౌన్కి అనేటువంటి సంబంధం ఉండదు. వీటికి ఎక్సెప్షన్స్లోనే ఒక్కొక్క పదం ఒక్కొక్క విధంగా ఉండదు, దానికి రూల్ రెగ్యులర్ ఉంది. ఇప్పుడు ఒకటి రూఫ్ అని ఉంది. రూఫ్ అని అంటే రూఫ్స్, పైకప్పు. రూఫ్ అంటే రూఫ్స్. అదేవిధంగా చైల్డ్, బిలీవ్స్ అంటే ఒక్కొక్క పదం ఒక ఎఫ్ ఉంది, ఎఫ్ మారాలా అట్లా రూల్ ఏముండదు. బిలీవ్స్. అదేవిధంగా చైల్డ్ అంటే సేవ్స్, బిలీఫ్స్. ఇది చూడండి, ఇక్కడ మామూలుగా బిలీవ్స్ రావాలి. బిలీఫ్, BELIEF. ఈ బిలీఫ్ అనే దానికి బిలీఫ్సే వస్తుంది. మామూలుగా బిలీవ్స్ అంటాం కదా, కానీ ఇక్కడ అదే ఎక్సెప్షన్ వర్డ్స్లో ఏమొస్తుంది? LIEFS. చూడండి, మామూలుగా బిలీవ్ అంటే బిలీవ్స్ అంటావు కదా, కానీ ఇక్కడికి వస్తే బిలీఫ్స్ ఈ ఎక్సెప్షన్ అనమాట. విత్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఉండదు, వాళ్ళ సింగులర్ ఫ్లోరల్ అట్లా ఉండదు. బిలీఫ్ అంటే బిలీఫ్స్. చైల్డ్స్ అంటే రావచ్చు, రాకపోవచ్చు. అక్కడ సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటూ రావాలి పదాలు. మీకు మామూలుగా ఊరికే ఎగ్జాంపుల్ కోసమే ఒక మామూలుగా స్పోకెన్ లేక మాట్లాడేటప్పటికి వచ్చేది సెంటెన్స్ చెప్పేటప్పటికి మీరు కంటిన్యూషన్ పోవాలంటే ఇట్లాంటి కొంచెం అవగాహన ఉండడానికి కోసం చెప్తున్నాను. అదేవిధంగా చైల్డ్ అనేది చైల్డ్స్ కదా, ఇక్కడికి వస్తే ఏమవుతుంది? చిల్డ్రన్. ఇక్కడ చైల్డ్ అనే వర్డ్ చైల్డ్స్ అవుతుంది ప్లూరల్ అయితే. ఇక్కడికి వస్తే చైల్డ్ అనేటువంటిది ఈ ఎక్సెప్షన్లో చిల్డ్రన్ అవుతుంది. చైల్డ్స్ కావాల్సింది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? చిల్డ్రన్ అవుతుంది. అదేవిధంగా మ్యాన్ అనేటువంటిది ఏమవుతుంది? మెన్ అవుతుంది. అంటే స్పెల్లింగ్ మారిపోతుంది. మెన్ అనేది ఎస్ కాకుండా మెన్ అవుతుంది. చైల్డ్స్ అనేది కాకుండా ఇక్కడికి వస్తే ఎక్సెప్షన్ వర్డ్స్ లేకొస్తే చిల్డ్రన్, మెన్. ఉమెన్ అనేటువంటిది ఉమెన్. ఈ సింగులర్ వర్డ్ మ్యాన్ అనేది మెన్ అవుతుంది ప్లూరల్లో. ఉమెన్ అనేది ఉమెన్ అంటే WOMAN. ఉమెన్ అనేటువంటిది WOMEN. ఏ బదులు చూడండి, ఏ బదులు ఈ వచ్చింది. ఇక్కడ కూడా ఏ బదులు ఈ వచ్చింది. అదేవిధంగా కమాండర్
ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ అని ఉంది. కమాండర్ COMMA కమాండర్ ఇన్ చీఫ్. కమాండర్ ఇన్ చీఫ్ అంటే అందరిని కమాండ్ చేసేటువంటిదిలో చీఫ్ అనమాట. పెద్ద పెద్ద హెడ్ కమాండింగ్ చేయడంలో చీఫ్. దీనికి మరో ఎగ్జాంపుల్ ఏంది? సన్ ఇన్ లా. సన్ ఇన్ లా. ఈ ఎక్సెప్షన్లో కమాండర్ ఇన్ చీఫ్, సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. సన్ ఇన్ లా కానీ సన్స్ ఇన్ లా. సింగులర్ నెంబర్లో సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. మారింది, ఎస్ మారింది. సన్ సింగులర్ అయితే 7 వస్తువులకి ఎస్ యాడ్ అయింది. సన్స్ ఇన్ లా, కమాండర్ ఇన్ చీఫ్. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ వార్. మ్యాన్ ఆఫ్ వార్ అనేటువంటి చూడండి. మ్యాన్ ఆఫ్ వార్ సాయుధ పోరాటం తెలుసు కదా. మ్యాన్ ఆఫ్ వార్. దీన్ని మెన్ ఆఫ్ వార్. దీనికి మెన్ ఆఫ్ అంటే ఎక్కడికి వస్తారు, ఈ ఎమ్ వస్తారు, ఈ పెడితే చాలు. మెన్ ఆఫ్ వార్, మ్యాన్ ఆఫ్ వార్, మెన్ ఆఫ్ వార్. అదేవిధంగా బెలోస్. బెలోస్, సేజన్స్, టంగ్స్. బెలోస్ అనేటువంటిది సేజన్స్, టంగ్స్ అంటే ఎక్సెప్షన్ నెంబర్లో బెలోసు, సేజన్సు, టంగ్స్. అదేవిధంగా ట్రౌజర్సు. ట్రౌజర్ అంటే ప్యాంట్లు, ట్రౌజర్ అంటున్నాం పాత రోజుల్లో. ట్రౌజర్సు, అదేవిధంగా డ్రాయర్సు. ఇవన్నీ ఎక్సెప్షన్ నెంబర్లు రాసుకోండి. బెలోసు, సేజన్సు, టంగ్సు. అదేవిధంగా ట్రౌజర్సు, డ్రాయర్సు, మీజ్లెస్, మంప్స్ అంటే జబ్బుల పేర్లు, కవిత పిల్లలు అంటారు. మప్స్, బిలియార్డ్సు, డాట్సు, DRAGHTS, డాట్సు, అసెట్సు, నీసు. ఇవన్నీ కూడా క్లాస్ ఎక్సెప్షన్ వర్డ్స్ కింద వస్తాయి. అంటే ఇందా సింగులర్ ప్లూరల్ కాకుండా ఈ ఎక్సెప్షన్ వర్డ్స్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను చెప్పేది. అసెట్సు, న్యూసు, బిలియార్డ్సు, డ్రాట్సు, మెజల్సు, మంప్స్, ట్రౌజర్సు, డ్రాయర్సు, బెలోసు, సేజన్సు, టంగ్సు. పెయిర్ అంటే ఏందా? డజన్. పేరు. అదేవిధంగా డజను. పేరు అంటే జత. డజన్ అంటే 12. అంటే గుంపులుగా ఉంటుందా అంటే ఎక్కువ చేసి చెప్పేది అనమాట. స్పైసెస్ అంటే ఒక ప్రాణి అనమాట. షీపు, డీరు, ఫిష్. అదేవిధంగా పీపులు. తర్వాత జెంట్రీ, హై సొసైటీ, రిచెస్, నీవ్స్ అంటారు. ఈ రిచెస్, ఈవ్స్. అదేవిధంగా ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్లో ఎగ్జాంపుల్. ఈ ఎక్సెప్షన్లో ఇప్పుడు ఏమేమి చెప్పాను మీకు? రూఫ్స్, బిలీఫ్స్, చిల్డ్రన్, టీత్. అది కూడా రాసుకోండి. టీత్, పుట్, ఫీట్, మౌస్, మైస్, మెన్, ఉమెన్, క్రీసెస్. కమాండర్ ఇన్ చీఫ్, సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ వార్, మెన్ ఆఫ్ వార్. బెలోస్, సిజర్స్, టంగ్స్. ట్రౌజర్స్, డ్రాయర్స్. మెజల్స్, మమ్స్. బిలియార్డ్స్, డాట్స్, DRAGHTS.
అసెట్స్, న్యూస్. ఇవన్నీ కూడా ఈ ఎక్సెప్షన్ వర్డ్స్లో భాగాలు. ఇంతకుముందు కూడా ఎక్సెప్షన్ వర్డ్స్లో చెప్పాను చూడండి. బంబు, బంబూస్. రేషియో, రేషియోస్. థీఫ్, థీవ్స్. లైవ్, లైవ్స్. లీఫ్, లీవ్స్. నైఫ్, నైవ్స్. కత్తిలు. ఈ విధంగా ఈ ఎక్సెప్షన్ వర్డ్స్లో కిందకి వస్తాయి. అదేవిధంగా పేరు, డజను, స్పైసెస్, షీప్, డీరు, ఫిష్, పీపుల్, జెంట్రీ, ఐ సొసైటీ, రిచెస్, ఈవ్స్. ఇవన్నీ కూడా ఐ సొసైటీ కిందకు వస్తాయి. ఇవన్నీ ఎక్సెప్షన్ కిందకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, అవగాహన తెచ్చుకోండి. తర్వాత ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు మీకు అవగాహన అర్థమవుతుంది. కాబట్టి ప్రతి వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్